4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతాలకి జరిగిన ఎన్నికల రిజల్ట్స్ నేడు అనౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏదైతే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి కొంత వ్యత్యాసం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో కూడా కొంత ఇటు బీజేపీ హవా కొద్దిగా తగ్గిన పరిస్థితి కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒక స్పష్టమైన తీర్పు అనేది కనపడుతుంది. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్కు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఐసిసి అఫీషియల్ స్పోక్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు ఈ 5 రాష్ట్రాల రిజల్ట్స్కు సంబంధించి? ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు విభిన్నంగా ఉన్నాయి. అంటే గతంలో బీజేపీ కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా తమదే హవా కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటే? ప్రస్తుతం ఇప్పుడు మనము చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 3 స్టేట్స్లో ఏవైతే ఇప్పుడు మేజర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్ వచ్చేసి, తమిళనాడు వచ్చేసి, కేరళ వచ్చేసి, ఈ 3 కూడా మీకు యాంటీ ఇన్కంబెన్సీ అనేది క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇప్పుడు కేరళ వచ్చేసి యూడిఎఫ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ క్లియర్ మెజారిటీ అనేది అక్కడ కనిపిస్తుంది. తమిళనాడులో వచ్చేసి ఫస్ట్ కేలైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే పర్సనాలిటీ బేస్డ్ పాలిటిక్స్ ఉంటుంది అక్కడ. అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎంకేది ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాడ బేసికలీ మనకు కోయలేషన్ గవర్నమెంట్ దాని మీద వచ్చేసి డీలిమిటేషన్ సబ్జెక్ట్ మీద విజయ్ వాజ్ ఆల్సో అగేన్స్ట్ డీలిమిటేషన్ కంప్లీట్లీ మొన్న జరిగిన దాని ప్రకారంగా. అండ్ ఆడ యాంటీ ఇన్కంబెన్సీ అనేది డెఫినెట్లీ ఉంది అక్కడ కూడా, లేదు అని మనం అనేటట్టు లేదు. తర్వాత ఇప్పుడు మనం మన వెస్ట్ బెంగాల్ వచ్చేసి 15 years ఆఫ్ మిస్రూల్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ వచ్చింది బీజేపీ వచ్చింది అనేది అందరూ హ్యాపీ అవుతున్నారు. కానీ బీజేపీ రాలేదు, బట్ ఇట్స్ ది ఓట్ అగేన్స్ట్ మిస్రూల్ ఆఫ్ టీఎంసీ. అది మనము ఎవరు కన్సిడర్ చేస్తలేరు. అది ఆడ ఇప్పుడు ఆర్జీ కార్ రేప్ కేసు అవన్నీ జరిగినాయి. దాంతో ఎప్పుడైతే ఉమెన్ ఓటర్స్ అనేది ఆడ సేఫ్టీ సెక్యూరిటీ అనేది వాళ్ళకు లేదు, ఆడ దౌర్జన్యం అనేది చాలా జరుగుతుంది కనుక డెఫినెట్లీ అక్కడ కొద్దిగా చేంజ్ అయింది, ఓటింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. బట్ ఇప్పటికీ కూడా ఐ ఫీల్ ఇట్ ఇస్ స్టిల్ ఇంకో 16 rounds ఆఫ్ కౌంటింగ్ ఉన్నది. సో స్టిల్ ఎర్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ టు సే దట్. అది కొద్దిగా మనం ఐ థింక్ 2 o'clock 3 o'clock అయితే మనము ఆ విషయం మాట్లాడవచ్చు. యాజ్ ఫార్ యాజ్ కేరళ ఇస్ కన్సర్న్డ్ క్లియర్ మెజారిటీ వస్తుంది. అది తమిళనాడు చాలా స్పెసిఫిక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే టీవీకే పార్టీ అనేది విజయ్ వచ్చేది ఆయన సెక్యులర్ బేసిస్ మీద వచ్చిండు. అంటే సౌత్ ఇండియాలో మీరు కన్సిడర్ చేస్తే బీజేపీని టోటలీ వాళ్ళ బేస్ అనేది ఎరోడ్ అవుతుంది. సెక్యులర్ రిలీజనిజంకి వెళ్ళి సెక్యులరిజంకి చాలామంది ముప్పు చూపుతున్నారు అనేది మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ముఖ్యంగా ఈ ఎన్నికల కంటే ముందే ఈ డీలిమిటేషను, మహిళా రిజర్వేషను రెండింటిని కూడా స్పెషల్ సెషన్లో పార్లమెంట్లో బీజేపీ పెట్టడం జరిగింది. ఆ బిల్లు వీగిపోయిన తర్వాత బీజేపీకే లాభం జరుగుతుంది అనేది కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన పరిస్థితి ఉంది. సో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేదంటారా? మహిళా రిజర్వేషన్కి అన్ని పార్టీలు 2023 100% సపోర్ట్ ఇచ్చినాయి. ఇప్పుడు మొన్న పెట్టింది ఏంది, వాళ్ళు డీలిమిటేషన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు గ్రాబ్లో అంటే దాని ఏమంటారు మహిళా రిజర్వేషన్ అని చూపించి డీలిమిటేషన్ బిల్ని పాస్ చేయాలని చూశారు. డీలిమిటేషన్ అనేది సౌత్ ఇండియాలో ఉన్న ఏ పార్టీ కూడా ఒప్పుకోనికే వీల్లేదు. ఎందుకంటే మనకు సౌత్ ఇండియాలో ఏదైతుందో మన సే అనేది నేషనల్ పాలిటిక్స్లో, నేషనల్ ఇన్ఫ్లుయెన్స్లో అంటే ఏ పార్టీ సంబంధం లేకుండా నేను అన్ని పార్టీలు కూడా దే హ్యావ్ టు సపోర్ట్ దట్ డీలిమిటేషన్ షుడ్ నాట్ బీ డన్ అనేది మనం చాలా ఖచ్చితంగా ఉండాల్సిందే, అది ఆప్షన్ లేదు. ఇప్పుడు సౌత్లో ఇప్పుడు వీళ్ళు బీజేపీ అనేది ఎందుకైతే తగ్గుతున్నారు అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. బికాజ్ మనకాడ తగ్గుతుంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం, దానికి ఒప్పుకోరు ఎవరు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నాం మనం ఇవాళ. ఇప్పుడు నేను మాట్లాడేది ఈ పాయింట్ మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎవ్రీ పార్టీ ఇప్పుడు మాకు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ టీఆర్ఎస్, మెయిన్ ఆపోజిషన్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా దే ఆర్ డెడ్ అగేన్స్ట్. ఓన్లీ ఆంధ్ర ఎందుకు ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలి. బోత్ వాళ్ళ రూలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏలో పొత్తు కనుక వాళ్ళు ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకున్నారు అనేది వాళ్ళకి రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్, వాళ్ళకి తెలియాలి. అది ఈ కేరళ రిజల్ట్స్ను ఏ విధంగా చూడవచ్చు అంటారంటే యూడిఎఫ్ సంబంధించి కావచ్చు 10 ఏళ్ల పినరన్ విజయ్ పరిపాలన మీద వచ్చిన వ్యతిరేకతన లేదా కాంగ్రెస్కి అక్కడ కొంత అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉందంటారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా స్కామ్స్ అనేవి జరిగినాయి. ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ విజయన్ గారి డాటర్ పేరు మీద సీరియస్ ఫ్రాడ్స్ క్రైమ్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉన్నాయి కదా, లేవని మనం చెప్పలేము. అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ జీరో, కొత్త ఇండస్ట్రీస్ ఏవి రావట్లేదు. కాంగ్రెస్ ఏమి ఆడ చెప్పింది మీకు, వీఆర్ లుకింగ్ ఎట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దెన్ ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ కొత్త ఇండస్ట్రీస్ రావాలని ఆడ దే హ్యావ్ గివెన్ సమ్ హోప్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషను, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషను, కొన్ని స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు మనం తెలంగాణ అండ్ కర్ణాటకలో మనం ఫాలో అవుతున్న స్కీమ్స్ అక్కడ కూడా కొన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దే హ్యావ్ కమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ మనము చూడవలసింది ఏంటంటే యాజ్ మొత్తము మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ కాంగ్రెస్ని యునైటెడ్గా పెట్టగలిగినారు. ఏది కేరళలో ఎప్పుడైతే కాంగ్రెస్ యునైటెడ్గా ఫైట్ చేసిందో వీ హ్యావ్ సీన్ ది రిజల్ట్ నౌ ఇన్ కేరళ. సో మీరు కేరళలో కాంగ్రెస్ యునైటెడ్గా ఉండడం వలన ఈ ఫలితాలు సాధ్యమవుతుంది. మరి మిగతా భారతదేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత భిన్నమైన ఫలితాలు ప్రతి ఎన్నికలు జరిగిన సమయంలో కూడా వస్తున్నాయి. సో పార్టీ దీన్ని ఏ విధంగా చూడబోతుంది, మరి రానున్న ఎన్నికల్లో దీని నుంచి ఏదైనా కరెక్షన్ చేసుకోబోతుందా? డెఫినెట్లీ ఇప్పుడు పార్టీ దీని మీద ఇంట్రాస్పెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనకు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ఇప్పుడు అస్సాంలో మాకు 24 సీట్స్ ఏదో లీడ్లో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. కొద్దిగా అస్సాం అక్కడ కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్స్ అనేది జరిగినాయి, విచ్ పార్టీ ఈజ్ నౌ లుకింగ్ ఇన్ టు ది మ్యాటర్. అండ్ డెఫినెట్లీ సీట్ బై సీట్ రివ్యూ అనేది చేస్తామనేసి ఇప్పుడే చెప్పినారు కూడా, అది ఎందుకు తేడా వచ్చింది అనేది. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు మనకు తమిళనాడులో ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ లుకింగ్ ఇన్ టు ఇట్. అండ్ దాని మీద ఇంట్రాస్పెక్షన్ రివ్యూస్ అనేది ఇప్పుడు ది పార్టీ హైకమాండ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ కాల్ ఆన్ దట్. సో ఇది ముఖ్యంగా అన్ని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా వాటిలో ఓటమి గెలుపులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి రానున్న రోజుల్లో ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో గోపి, 10 టీవీ, న్యూఢిల్లీ.